జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు. గతంలో అష్టైశ్వర్యాలతో బతికిన తన కుటుంబం ఇప్పుడు పేదరికంలో ఉంది. రాజకీయాల్లో అప్పుల పాలైపోయా, డబ్బులు కట్టకపోవడంతో తన కారు ఫైనాన్స్ వాళ్ళు పట్టుకుపోయారు. తమ అల్లుడు కారుని వాడుతున్నా పదవుల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. నాకు పదవి ముఖ్యం కాదు, నా కమిట్మెంటే నాకు ముఖ్యం. పదవి ఈ రోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. అసలు పదవి రాకపోయినా నేను బాధపడేవాడిని కాదు. నాకు ఉన్న ఆస్తి అమ్మేశాను, మా పిల్లల ఆస్తులు కూడా అమ్మేస్తున్నా, కానీ మిమ్మల్ని గెలిపిస్తా అని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. పుల్లలు పెడతారు. కూటమి విడిపోవాల్సినటువంటి చాలా పెద్ద ప్రణాళిక వేసుకొని ఈ యొక్క బులుగు పార్టీ తిరుగుతుంది. మీ అందరికీ పుల్లలు పెడుతుంటారు. దయచేసి ఎవరో నమ్మొద్దు. గతంలో అష్టైశ్వర్యాలతో తూగినటువంటి నా కుటుంబం ఈరోజు చాలా పేదరికంలో ఉంది. అప్పులు పాలైపోయాం. కారు కూడా మా అల్లుడు కారు వాడుతున్నాను, నా కారే ఫైనాన్స్లో పట్టుకెళ్ళిపోయారు. ఇంకా మీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. మనందరికీ మంచి రోజులు వస్తాయి. అలాగే కష్టం విషయానికి వస్తే మా కుటుంబం నిరంతరం ప్రజల్లోనే ఉంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు మీ అందరికీ మేము మాట ఇచ్చాం, ఖచ్చితంగా జనసేన పార్టీకి చచ్చిపోయే వరకు బత్తుల బలరామకృష్ణ అనేవాడు మీకు తోడుగా ఉంటాడని. నేను పదవుల కోసం రాలేదు. నాకు పదవి అనేది ముఖ్యం కాదు, కేవలం నా కమిట్మెంటే నాకు ముఖ్యం. పదవి అనేది ఈరోజు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చు. అసలు పదవి రాకపోయినా నేనేమి బాధపడేవాడిని కాదు. కానీ రాజానగరం 2024, 29 రాసి పెట్టుకోండి. అభివృద్ధికి ల్యాండ్ మార్క్. గడిచిన 75 సంవత్సరాల్లో జరగలేదు, రాబోయే 25 ఏళ్లలో కూడా జరగదు. అంత అభివృద్ధిని 24, 29 మధ్యలో మీ అందరి యొక్క సోదరుడు, మీతోటి జన సైనికుడు బత్తుల బలరామకృష్ణ అనేవాడు అభివృద్ధి చేస్తాడని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. నేను ఒక ఎమ్మెల్యేగా కాదు, ఒక జన సైనికుడిగా మాత్రం జీవితకాలం మీ అందరిలోనే స్థిరస్థాయిగా ఉండడం కోసం, మన కుటుంబాలు భావితరాల భవిష్యత్తు కోసం ఆకాంక్షించి వచ్చాను. మన రక్షణగా 2 ఏళ్ల ముందు యుద్ధం మొదలు పెట్టాం. పనికిమాలి సన్నాసులు గాళ్ళు 100ల మీద కేసులు కట్టారు. 100 రకాలుగా వ్యాపార సంస్థలను ఇబ్బంది పెట్టారు, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. దొంగలు అన్నారు, చెడ్డోళ్ళు అన్నారు, తాగుబోతులు అన్నారు, తిరుగుబోతులు అన్నారు. ఆ యొక్క వాళ్ళ యొక్క పెట్టినటువంటి మాటలే మనకు ఆశీస్సులుగా మారినాయి. వాళ్ళ విరిచినటువంటి రాయిలు మనకి పువ్వులుగా మారి మనకు తగిలి ప్రజల ఓటర్ల రూపంలో ఆశీర్వచనాలు వచ్చాయి. అలాంటి దమ్ము సపోర్టు కావాలంటే అవసరమైతే ఉన్న ఆస్తి కూడా, మా పిల్లల ఆస్తి కూడా అమ్మేస్తాను, కానీ మిమ్మల్ని గెలిపిస్తాను. నేను నా ఆస్తి అమ్మేశాను, నా బిడ్డల ఆస్తి అయినా అమ్మేస్తాను, కానీ నా బిడ్డల నోటి దగ్గరైనా కొడతారు, కానీ మిమ్మల్ని మాత్రం గెలిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అంది పుట్టుకతోనే దుర్మార్గపు దుష్టుల జీవితాలతో పుట్టినటువంటి కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళ దరిద్రులు ఏదేదో మాట్లాడతారు. దయచేసి ఎవరో పట్టించుకోక్కర్లేదు. ఎవరో చెప్పారు, ఏదో కాళ్ళతో తన్నారు, ఏళ్ళతో తన్నారు అని చెప్పి. ఆడవాళ్ళు వాడిపోయిన పూలతో కూడా విసిరితే కూడా పోయే మనిషి కోసం మనం మాట్లాడుతాం. మన వీర మహిళలు పువ్వులు పెట్టుకుంటారు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, చాలా అందంగా పెడతారు వాళ్ళు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అదంతా నలిగిపోయి ఉంటాయి, తక్కువని తీసి దూరంగా విసిరేస్తారు పెంట మీద. అలా విసిరేసినటువంటి రాజానగరం నియోజకవర్గంలో ఒక నాయకుడి గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. ఇందాక మీద ఆకాంక్ష లేదు, సన్యాసం తీసుకుందాము, ఆధ్యాత్మిక సన్యాసం. కొంతమంది పోరంబోకులు చెప్పే సన్యాసం కాదండో, ఆధ్యాత్మిక సన్యాసం తీసుకుని దైవ సేవ చేద్దాం అనుకున్నాను. నేను నా భార్య సంకల్పం పట్టుదల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఈ యొక్క పులివెందుల శాసనసభ్యులకి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు. ఆడు బాతులు బలరామకృష్ణ అంటాడు, ఏమన్నాడో అర్థం కాదు.